నిజానికి మన ఫార్మర్స్ అంత ఎక్స్పర్ట్స్ ఎవరు కాదు. వాళ్ళు వచ్చిన రేటు వచ్చినా రాకపోయినా, విలువ వచ్చినా రాకపోయినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్‌ని అంటే ప్రోడక్ట్ ఇన్ ద సెన్స్ క్రాప్. ఏ క్రాప్ వేస్తే ఆ క్రాప్‌ని అలా కంటిన్యూయస్‌గా వేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ పంట మార్పిడి కొన్ని చోట్ల తెలియక వేసిన పంటనే అదే పంటని రెగ్యులర్‌గా వేయడం వల్ల కొంతమంది సాయిల్ ఎఫెక్ట్ అయితే మితిమీరినటువంటి మందులు చల్లేయడము. ఎందుకు చల్లాల్సొస్తుంది? ప్రోడక్ట్ ఎక్కువ రావడం కోసం. అంటే ఆ క్రాప్ ఎక్కువ పెరగడం కోసం చల్లాల్సొస్తుంది. సో, అది ఎక్కువ చల్లితే ఎక్కువ ప్రోడక్ట్ వస్తది. ఎక్కువ అమ్ముకుంటున్నాం. అట్లా కాదు. అసలు వాళ్ళకి విలువ కరెక్ట్‌గా వాళ్ళకి చెల్లించబడుతుంటే వాళ్ళు కూడా అంతంత పురుగు మందులు వేసి అలా చేయాల్సినటువంటి అవసరం ఉండదండి. నిజంగా మనకి రిక్వైర్మెంట్ ఉన్న చోటేమో మనం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటున్నాం. రైతుల దగ్గరేమో చాలా తక్కువ రేట్ వస్తుంది. సో, ఈ మధ్యలో ఈ ప్రాసెస్ అంతా జరిగే బదులు రైతుల దగ్గర మనం గనక కొంచెం వాళ్ళ దగ్గర మంచి రేటు మనం చెల్లించి కొనుక్కుంటే వాళ్ళు కూడా అంత బాధపడకుండా హ్యాపీగా గ్రో చేయగలుగుతారు. వాళ్ళు కాస్త 4 డబ్బులు వెనకేసుకోగలుగుతారు. ఎందుకంటే సన్నకారు రైతులు ఉంటారు. చిన్న చిన్న తక్కువ ఏరియాస్‌లో పెంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఉన్న దానిని ఎక్కువ పెంచేసేస్తే గానీ రాదనేటప్పటికి మందులు యాడ్ చేసేస్తూ ఉంటారు. నువ్వు అది తక్కువ వచ్చినా కూడా పంటకి సరైనటువంటి విలువ, గిట్టుబాటు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళు కూడా ఆగి ఆలోచించరు. ఎందుకంటే మన లైఫ్‌కి మనం పోరాడి పరిగెడతా ఉంటాం. కానీ వాళ్ళని మాత్రం నిదానంగా మీరు మందు లేకుండా పెంచండి. మీకు డబ్బొచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు. మీరు పెంచుతూనే వాళ్ళు పెంచడం ఆపేస్తే మనకి ఫుడ్ ఉండదు మేడం. మనం పరిగెట్టడం సంగతి తర్వాత నిలబడలేము.